నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 36తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. స్టోరీ అన్నాక అన్ని రకాల పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలను బట్టే మిగతా పాత్రల వాల్యూ ఏంటో కూడా మనకి తెలుస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక కథలోకి వెళ్దాం. బృందావనంలో నైట్ అందరూ డిన్నర్ కోసం కూర్చొని ఉండగా అందరికీ విజయ గారు వాణి గారు కలిసి వడ్డిస్తారు. అప్పటికే పిల్లలిద్దరికీ రుక్మిణి వంట చేశారని తెలియడంతో వాళ్ళు తినడం మానేసి అందరి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయా తినగానే అని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు ఇద్దరు. ఏంటి ఇద్దరు తినకుండా మమ్మల్ని చూస్తూ కూర్చున్నారు అని అడుగుతుంది ఐషు. ఏం లేదమ్మా, తింటాం అని కలుపుతున్నట్టు నటిస్తారు. కానీ రిజల్ట్ కోసం చూస్తూ ఉంటారు ఆయు ఆశి. అందరూ ముద్ద నోట్లో పెట్టుకోగానే ఏమంటారు అన్నట్లు పిల్లలతో పాటు విషయ వాణి ఆత్రంగా చూస్తుంటే రుక్మిణి గోర్లు కొరుక్కుంటూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ముద్ద నోట్లో పెట్టుకున్న అందరికీ వంట రోజులాగా లేకపోవడంతో వంట మీరు చేయలేదా అత్తయ్య అని ఐషు అడిగితే ఇది అమ్మ వండింది కాదు అని అంటాడు శివ్. అవును అని అందరూ అదే మాట అనడంతో ఏమైంది విజయ, ఇవాళ వంట నువ్వు చేయలేదా అని అడుగుతారు రావుగారు. వంట నేను చేయలేదు, ఎవరు చేశారో గెస్ చేయండి అని అంటారు విజయ గారు. పిల్లలిద్దరూ వంశీ టాట టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతారు. అదేం బంగారాలు నన్ను అడుగుతున్నారు, మీరు తినలేదా ఇంకా అని అంటారు వంశీ. మీరందరూ తిన్నాక బాగుంటే అప్పుడు మేము తినొచ్చని ఆగాంలే, టేస్ట్ ఎలా ఉంది చెప్పు అని అంటాడు ఆయు. పర్వాలేదు తినొచ్చు అని వంశీ గారు అనగానే రుక్మిణి మొహంలో నవ్వు వస్తుంది. అప్పటికి ఐషుకి అమృతికి అర్థమైపోతుంది రుక్మిణి చేశారని. వంశీ టాట మీ కోరిక నెరవేరింది అని అంటారు పిల్లలిద్దరూ. నా కోరిక నెరవేరడం ఏంటి అని అడుగుతారు వంశీ. మీరన్నారుగా ఒకసారి మాట, మీ చిన్న నాన్నతో వంట చేయించండి బంగారాలు, మీ చిన్న నాన్న వంట చేస్తే చూడాలనండి, అది మీరే చేయించండి అన్నారుగా, ఆ పనే చేశాం మేము అంటారు. ఏంటి వంట రుక్మిణి అత్తయ్య, అమ్మ, పిన్ని చేశారా అని ఎవరికి ఏ వరుస అవుతారో ఆ వరుస పెట్టి ఒకేసారి అడుగుతూ రుక్మిణి గారి వైపు చూస్తారు అందరూ. రుక్మిణి గారు వంట చేశారని ఆయు చెప్పడంతో అందరూ ఆశ్చర్యంగా గోలు కొరుక్కుంటూ టెన్షన్గా ఏం చెప్తారా అని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి వైపు చూస్తారు. చిన్న మావయ్య గారు, ముందు మీరే చెప్పాలి అత్తయ్య వంట ఎలా ఉంది అనేది, అప్పుడే అత్తయ్యకి హ్యాపీగా అనిపిస్తుంది అని అంటుంది ఐషు. నాకు ఇంకా షాక్గానే ఉంది రుక్మిణి వంట చేసింది అనగానే. పెళ్ళై 28 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు కాఫీ కూడా టేస్టీగా కలపడం రాని నా శ్రీమతి ఇవాళ వంట చేసిందంటే కొంచెం షాక్ బాగానే తగిలింది నాకు. ముందు అందులో నుంచి బయటికి రానివ్వండి అని అంటారు నవ్వుతూ. మరీ ఓవర్ చేయకుండా ఎలా ఉందో చెప్పు, వంట చేయకపోతే ఇంటిని చక్కగా చక్కబెట్టేది నా చిన్న మరదలు, అందరూ అన్నిట్లో టాలెంట్ చూపించాలని లేదుగా అని అంటారు రావుగారు. నువ్వు వదిన తనని వెనకేసుకురాబట్టే పెళ్ళైన తర్వాత రోజు వంట చేసి రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సిన మేం మరదలు కోడలు వచ్చే టైంకి ఎదురు చూస్తుంది అని అంటారు చిరుకోపంగా వంశీ. ఏదో ఒక టైంలో ఎదురు చూస్తుంది కదా, ముందు ఎలా ఉందో చెప్పయ్యా, మా చెల్లి ఇందాకటి నుంచి టెన్షన్తో గోళ్ళు కొరికేసుకుంటుంది, ఇంకాసేపు అయితే వేళ్ళు కూడా కొరుక్కుంటుందేమో అని నవ్వుతూ అంటారు విజయ గారు. తొందరగా చెప్పండి చిన్న టాటు, మాకు ఆకలేస్తుంది, మేము తినాలి అని అంటారు ఆయు ఆశి. ఓకే బంగారాలు, మేమెవ్వరం చేయలేని పని మీరు చేశారు, మీకోసమైనా చెప్తాను అని. పర్వాలేదు తినొచ్చు, తినడానికి పనికొచ్చేలాగే చేసింది, అది కూడా మా వదిన ట్రైనింగ్ అయి ఉంటుందిలే అని అంటారు వంశీ. అయితే తినొచ్చు అంటారు అని ఆయు ఆశి అప్పుడు తినడం మొదలు పెడతారు. మా చాలా బాగుంది, వెల్ ట్రై మా, ముందే చెప్తే నీ కోడలను కూడా ఇటు తీసుకొచ్చేవాడినిగా, అత్తగారి చేతి వంట రుచి చూసేది అని వరుణ్ నవ్వుతూ అంటాడు. థ్యాంక్స్ అని మీరెవరూ కాదు, పెదబాబు నువ్వు చెప్పు, నిజంగా బాగుందా లేదా
తినొచ్చా తినకూడదా? నువ్వైతే కరెక్ట్గా చెప్తావు, మొహాటం లేకుండా అని శివుని అడుగుతారు రుక్మిణి. బాబాయ్ చెప్పారుగా పిన్ని, నాది అదే మాట. బాగుంది, తినొచ్చు. ఫస్ట్ టైం చేశారు కదా, అలవాటయ్యే కొద్దీ మీరు కూడా అమ్మలాగా టేస్టీగా చేసేయగలరు. ఇప్పుడైతే మాత్రం హ్యాపీగా తినేయొచ్చు అని తింటూ చెబుతాడు శివ్. చిన్న నాన్న, బాగుంది. ఇప్పుడు మీకొచ్చిన వంటల లిస్ట్ 3కు చేరిందన్నమాట. ఇంక మీకు కూడా వంటొచ్చు అని అంటారు ఇద్దరు ఒకేసారి. ఈ క్రెడిట్ మొత్తం మాత్రం మీదే బంగారాలు. ఇన్ని సంవత్సరాలుగా కిచెన్లో గంటే పట్టని మీ చిన్ననాన్నతో వంట కూడా చేయించారు అని వంశీ అనగానే, మీరు అడిగారు కదా, అందుకే మేం ట్రై చేశాం అంతే అని ఫాస్ట్గా తినేసి రుక్మిణి దగ్గరికి వెళ్ళి ఇద్దరు చెరొక బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇది మా గిఫ్ట్ చిన్న నాన్న, మీరు వంట చేసినందుకు అని అంటారు ఇద్దరు. థ్యాంక్ యూ బంగారాలు. ఎవరు గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నాకేం ఫరక్ పడదు. మీరు మెచ్చుకుంటే చాలు. మా బంగారాలకి నచ్చింది అంటే ఇక తిరుగుండదు. చూస్తూ ఉండండి. ఒక నెల తిరిగేసరికి మీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ నేర్చుకుంటాను అని రుక్మిణి ఆనందంగా అంటారు. మగవాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయాక, ఏంటి కోడళ్ళు, మీరేం మాట్లాడలేదు? మీ చిన్నత్త మీకు పోటీ వచ్చేస్తుందని భయపడుతున్నారా అని రుక్మిణి ఆయుషు అమృత ఎదురుగా కూర్చొని అడుగుతుంది. మీతో మాకు పోటీ ఏంటత్తయ్యా? నిజంగా బాగుంది. అందరూ చెప్తున్నారు కదా, ఇంకా మేం చెప్పేదేముంది? మన ఆడవాళ్ళం చేసేవే కదా ఇవి. ఇప్పటికే మమ్మల్ని ఇద్దరిని కిచెన్లోకి రానివ్వడం లేదు. ఇప్పుడు మీరు కూడా నేర్చుకున్నారంటే ఇక మమ్మల్ని కిచెన్లోకి మీ ముగ్గురు రాణిస్తారా అని అంటుంది ఐషు. మీరు బయట కష్టపడి వస్తున్నారు కదా, అయినా కూడా వంటల్లో కూడా ప్రావీణ్యం ఫుల్గా ఉంది. వీకెండ్స్లో మీకు ఇస్తాం కిచెన్, మిగిలిన రోజులు మాదే అని అంటారు వాణి. మీరు కూడా తినండి అత్తయ్య ఇంకా అని వాళ్ళని కూడా కూర్చోమని వాళ్ళు తినేదాకా ఐషు అమృత అక్కడే కూర్చొని కబుర్లు చెప్తూ ఉండిపోతారు. మీ కూతుర్లు అల్లుళ్ళు, ఆడపడుచు కోడలు అందరినీ ఒకరోజు రమ్మని వండి పెట్టండి చిన్నత్తయ్య. ఇక మీకు వంట రాదు అనే ట్యాగ్ నుంచి విముక్తి లభిస్తుంది అని అంటుంది అమృత. నెక్స్ట్ సండే అదే చేయాలనుకుంటున్నాను అని అంటారు రుక్మిణి గారు. ఈలోపు ఇంకో 2 ఐటమ్స్ ప్రాక్టీస్ చేసేయండి అని అంటుంది ఐషు. ఇక నుంచి అదే పని అని కాసేపు కబుర్లు చెప్పుకొని 5గురు కలిసి కిచెన్, డైనింగ్ టేబుల్ నీట్గా క్లీన్ చేసేసి అప్పటికే అందరూ రూములకి వెళ్ళిపోవడంతో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిన రుక్మిణి వంశీ ఎదురుగా వెళ్ళి, నిజంగా వంట బాగుందా అండి? అందరూ మొహమాటానికి చెప్పినా చెబుతారు, మీరు మాత్రం కరెక్ట్గా చెప్పండి అని అడుగుతారు. చెప్పానుగా అక్కడే. ఆహా, ఏమో, అందరి ముందు బాగోలేదని చెప్తే నేను ఫీల్ అవుతానని అలా చెప్పారేమో అని అనిపిస్తుంది. రుక్మిణి చేపట్టి దగ్గరికి లాగి బుగ్గ మీద ముద్దు పెడుతూ, థ్యాంక్ యూ శ్రీమతి, ఇన్నాళ్ళకి వంట నేర్చుకొని మాకు వండి పెట్టినందుకు. చాలా బాగుందని అనలేను కానీ చెప్పాను కదా, తినడానికి బాగుంది, వంకలు పెట్టడానికి లేదు, బాగా చేసావు అని అంటారు. థ్యాంక్ యూ, ఇంకా బాగా నేర్చుకుంటానులేండి అని అంటున్న రుక్మిణి గారి ఇంకొక బొగ్గు మీద ముద్దు పెట్టి, అందరి ముందు ఇస్తే బాగోదు కదా, అందుకే ఈ ముద్దులు అక్కడ ఇవ్వలేదు. మొత్తానికి మన పెళ్ళైన ఇన్నాళ్ళకి నీ చేతి వంట రుచి చూసే భాగ్యం నాకు కలిగించవన్నమాట అని నవ్వుతారు వంశీ గారు. సారీ, ఇన్నాళ్ళు మీరు ఎన్నిసార్లు అంటున్నా ఆ వంట వైపు నాకు వెళ్ళాలి అనిపించలేదు. మీ చిన్న చిన్న కోరికలు కూడా నా వల్ల తీరలేదు కదా. అదేం లేదులే, అన్నయ్య అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నువ్వు వంటలు చేయకపోయినా ఇంట్లో పై పనులన్నీ ఎంత చక్కగా చక్కబెడతావు అని పేరు ఉంది కదా. ఇక ఇప్పుడు వంట రాదు అన్న పేరు కూడా పోతుంది. మొత్తానికి నా బంగారాలు ఈ చిన్న నాన్న చేత వంట చేయించారు. అందుకు మాత్రం వాళ్ళకి థ్యాంక్స్ ఎంత చెప్పినా తక్కువే అని ఇంక పడుకో, వంట చేసి బాగా అలసిపోయి ఉంటావు ఈరోజు అని అంటారు వంశీ నవ్వుతూ. వంశీ గారిని హక్ చేసుకొని సైలెంట్గా ఉండిపోతారు రుక్మిణి. ఏమైంది మేడం, అంత సైలెంట్ అయిపోయారు?
ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతారు వంశీ. నిజంగా నేను చాలా చాలా అదృష్టవంతురాల్ని. మీరు, అక్క వాళ్ళు నన్నెప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఈ విషయంలో. అందుకు మాత్రం నేను మీకెన్ని థ్యాంక్స్‌లు చెప్పినా తక్కువే అని అంటున్న రుక్మిణితో, థ్యాంక్స్‌లు చెప్పే విధానాలు వేరేగా ఉంటాయిలే మేడం అని రుక్మిణితో పాటుగా బెడ్ మీద వాలుతారు వంశీ గారు. నిజమా బావా? అత్తయ్య వంట చేశారా? నేను మిస్ అయిపోయానుగా అని వరుణ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న స్నేహ అంటుంది. మీ అందరికీ ఈ సండే అమ్మ తన చేతి వంటతో ట్రీట్ ఇస్తుందిలే అని వరుణ్ నవ్వుతూ చెబుతాడు. మన బంగారాలు మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టట్లేదు కదా బావ. అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నారు. మరి వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ద గ్రేట్ రావు గారి మనవడు మనవరాలు. ఆ మాత్రం ఉండాలిలే అని అంటాడు వరుణ్. నేను ఎదురు చూస్తాను అత్తయ్య చేతి వంట రుచి చూడడం కోసం అని అంటుంది స్నేహ. రేపు ఇక్కడికి వచ్చేయొచ్చు కదా. ఆహా, ఈ వారం అస్సలు పగలు ఎక్కడికి రావడానికి అవ్వదు. ఫుల్ బిజీ బావా. నేను సండే తప్పకుండా వస్తాలే. ఉదయాన్నే నువ్వే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి అని అంటుంది స్నేహ. రాణిగారు ఆర్డర్ వేశాక రాజాగారికి తప్పుతుందా? వస్తాను మేడం. సండేకి ఇంకా టైం ఉందిలే. రేపు ఈవినింగ్ వస్తాను. నా మామూలు నాకు ఇవ్వడానికి రెడీగా ఉండు అని అంటూ ఇంక పడుకో. చాలా టైం అయిపోయింది. పగలంతా అలసిపోతున్నావు కదా అని అంటాడు వరుణ్. నీతో మాట్లాడుతుంటే అలసట మొత్తం ఎగిరిపోతుంది. ఎప్పుడెప్పుడు నీ గుండెల మీద వాలి పడుకొని నిద్రపోదామా అని ఉంది బావా అంటుంది స్నేహ. అడిగితే ఇప్పుడే మనకి పెళ్లి చేసేస్తారు. అడగనా మరి? వద్దులే బావా. నీకు 28 వస్తేనే పెళ్లి చేసుకుంటానని అన్నావుగా. అలాగే చేసుకుందాంలే. పెద్ద బావ చిన్న బావ ఆర్డర్ని నువ్వెందుకు మిస్ చేయడం? సరే మరి బొజ్జో. ఎంతసేపు మాట్లాడినా మనకి మాటలు తనివి తీరవు కానీ రేపు ఈవినింగ్ వస్తానులే నేను. గుడ్ నైట్ అని ఫోన్లోనే ఒక కిస్ పెట్టేసి అంటాడు వరుణ్. గుడ్ నైట్ బావా. వెయిట్ చేస్తూ ఉంటా రేపు ఈవినింగ్ అని ఫోన్ కట్ చేస్తుంది స్నేహ. డిన్నర్ చేసేసి హాల్లో చాప పరుచుకొని పడుకుంటాడు గిరి. కింద ఎందుకన్నయ్య? వెళ్ళి అమ్మతో పాటు లోపల బెడ్ మీద పడుకో. నేను పడుకుంటానులే ఇక్కడ అని అంటుంది వాసంతి. ఏం అవసరం లేదు. కింద పడుకుంటే వచ్చిన కష్టమేముంది? మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా అని అంటాడు గిరి. ఈ నెల శాలరీ రాగానే ముందొక దివాన్ కాట్ కానీ సోఫా కానీ కొందామన్నయ్య అని అంటుంది వాసంతి. ఇక నీ శాలరీ నుంచి ఏమీ కొనద్దురా. నువ్వు దాచుకో. తొందరగా నేను ఉద్యోగం వెతుక్కుంటాను. అప్పుడు కొనుక్కోవచ్చులే ఏమైనా అని అంటాడు గిరి. కొడుకులో నిజంగానే మార్పు వచ్చిందనుకొని సుభద్ర చాలా సంతోషపడిపోతుంది. ఇంతగా అన్నయ్య మారతాడు అనుకొని వాసంతి వాళ్ళ అన్నయ్య మాటలు విని ఆనందపడిపోతుంది. వాళ్ళిద్దరినీ సక్సెస్ఫుల్గా నమ్మించి ఇంట్లోకి చేరాను అని కన్నింగుగా నవ్వుకుంటాడు గిరి. కథ కొనసాగుతుంది. మరి ఈ గిరి అత్యాశ వల్ల బృందావనంలో ఏమైనా ఇబ్బందులు కలిగించగలడంటారా? అసలు శివ్ అందుకు అవకాశం ఇస్తాడా? గిరిని ఎవరైనా ఉపయోగించుకుంటారా? వాసంతి అసలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.